ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं शाग्रजातं सगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणलिता श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे। निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सरस्वती नामिने। श्रीवार्षभानवी देवी दयिताय कृपाब्धये कृष्ण संबंध विज्ञानदायिने प्रभवे नमः। माधुर्योज्वल प्रेमाढ्य श्रीरूपानुग भक्तिद श्री गौर करुणा शक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुग विरुद्धाप सिद्धांत द्वांतहारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिति नामिने। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈరోజు శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క తిరోభావం దినోత్సవం, దాన్ని పురస్కరించుకొని భక్తి సిద్ధాంత వైభవ్ అనే పుస్తకం నుంచి శిల భక్తి వికాస్ మహారాజుల వారి రచించినటువంటి శ్రీ భక్తి సిద్ధాంత వైభవ్ పుస్తకం నుంచి ఒక వ్యాసం నుంచి మనం చదవబోతున్నాం. ఈ వ్యాసం యొక్క శీర్షిక ఆచార్యేర్ అసమూర్ధ్వ మహత్వ. అంటే ఆచార్యుల యొక్క అసమ ఊర్ధ్వ అంటే ఆయన యొక్క మహత్వం, అనగా ఆయన యొక్క కృప అనేది దానికి సమము లేదు, దానికన్నా అధికంగా కూడా ఏం లేదన్నమాట. సో ఆచార్యేర్ అసమూర్ధ్వ మహత్వ. ఈ అసమూర్ధ్వ అనే పదం అనేది మనం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక శ్లోకంలో చూస్తాం అన్నమాట. భగవంతుడిని ఈ యొక్క కీర్తిని పురస్కరించుకొని మనం చెప్తాం, భగవంతుడు అసమూర్ధ్వ, ఆయనతో సమము ఎవరు లేరు, ఆయన కన్నా అధికము ఎవరు లేరు అని చెప్తాం. అదేవిధంగా ఆచార్యుల యొక్క మహత్వం కానీ ఆచార్యుల యొక్క కృప కానీ ఎప్పుడు కూడా దానికి సమం కానీ దానికన్నా అధికం కానీ ఏది లేదన్నమాట. దానికి భక్తిసిద్ధాంత ఠాకూర్ వారు చెప్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అనే మార్గము పూలబాటగా అని తలుచుకుంటారు. ఎంతో మృదువైనటువంటి ఒక పూలబాటగా దాన్ని విశ్వసిస్తారు. మూఢనమ్మకం కానీ అనుచితమైనటువంటి హావభావాలు కానీ భావోద్వేగాలు కానీ తర్వాత ఇలాంటివన్నీ కూడా భక్తిలో ఉన్నవాళ్ళు చేసేటువంటి కొన్ని విషయాలని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ శాస్త్రంని పరిశీలిస్తే ఆచార్యులు ఏవైతే మనకు చెప్పారో దాన్ని పరిశీలిస్తే భక్తి అనేది
మన భక్తి అనేది మాత్రమే మన జీవితానికి చరమ లక్ష్యం. కానీ ఈ భక్తిలో ఉండేదంతా కూడా ఏంటంటే ఎన్నో ముళ్ళకంపలు ఉన్నాయన్నమాట. ఆ చరమ లక్ష్యం చేరుకోవడానికి మార్గం మధ్యలో ఎన్నెన్నో ముళ్ళకంపలు ఉన్నాయన్నమాట. అందులోకి ఈ కలియుగంలో, కలియుగం అనగా అక్కడైతే వాగ్వివాదాలు ఎక్కువ జరుగుతాయో, కలహాలు ఎక్కువ జరుగుతాయో, అలాంటి చోట ఎన్నో కోట్లాది ముళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ మార్గం అంతా కూడా కోట్లాది ముళ్ళతో నిండి ఉంది. ఆచార్యులు అనగా ఎవరు? భగవంతుడు పంపించినటువంటి వ్యక్తులు అన్నమాట. భగవంతుడు పంపించినటువంటి ఆచార్యులు వాళ్ళ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప ద్వారా వాళ్ళు భక్తి మార్గంలో ఉండేటువంటి కోట్లాది కొలది ముళ్ళు అనగా ఈ ముళ్ళని ఏ విధంగా పోల్చారంటే భక్తియుక్త సేవలో వచ్చేటువంటి ఆటంకాలు అన్నమాట. సో భక్తియుక్త సేవలో ఉండేటువంటి ఆటంకాలు ఏవైతే భక్తులకు ఎదురవుతాయో, సాధకులకు ఎదురవుతాయో, ఏ విధంగా అయితే ఒక ప్రయాణికుడు లక్ష్యాన్ని చేరుకునే మార్గ మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, అదేవిధంగా భక్తి యొక్క లక్ష్యం చేరుకునే భక్తి పదంలో ఎన్నెన్నో ఆటంకాలు ఉన్నాయి. వాటన్నిటినీ ముళ్ళకంపలుగా చూశారన్నమాట. వాటన్నిటినీ ఆ భగవంతుడు పంపించినటువంటి ఆచార్యులందరూ కూడా వాళ్ళ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప ద్వారా ఆ ముళ్ళనన్నిటినీ తీసేసి ఆ మార్గాన్ని చాలా సునాయాసంగా చేసి ఏ విధంగా ఆ మార్గాన్ని సునాయాసంగా ఆ భక్తుడు కానీ ఆ సాధకుడు కృష్ణుడి యొక్క పాదపద్మాల్ని చేరుకునేటట్టు చేస్తారు. చివరిగా ఆ ఆచార్యుల యొక్క కృప ద్వారా కృష్ణ ప్రేమని పొందుతాడు. అది ఆచార్యులు మనకిచ్చినటువంటి నిర్హేతుకమైనటువంటి కృప. అందుకని ఆచార్యులు మనం కీర్తిస్తామన్నమాట. ఆ వాళ్ళ యొక్క నిర్హేతుకమైనటువంటి కృపకి ఏది కూడా సమము కాదు ఈ భౌతిక ప్రపంచంలో. వాళ్ళు ఎంత దీన్యంతో అంటే ఏంటంటే అపాత్ర అంటే వీళ్ళు పాత్రులు, వీళ్ళు అపాత్రులు అంటే అపాత్ర దానం అని మనం అంటాం కదా. సో అలాగా ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ అంటే ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి అర్హత లేనివంటి వ్యక్తులకి ఆచార్యులు ఏంటంటే అర్హతని కల్పించి వాళ్ళ భక్తి యొక్క మార్గంలో నిర్హేతుకమైనటువంటి వాళ్ళ యొక్క కృప ద్వారా అక్కడ ఉన్నటువంటి ముళ్ళకంపనన్నింటినీ తీసేసి కృష్ణ ప్రేమని, ఆ తర్వాత కృష్ణుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని చాలా సునాయాసం చేస్తారన్నమాట. ఇక్కడ భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు తెలుసునన్నమాట ఈ విధంగా ఆ మార్గంలో ఉండేటువంటి ఏవైతే సమస్యలు కానీ ఆ మార్గంలో ఉండేటువంటి ఆటంకాలన్నీ కూడా ముళ్ళకంపలు లాంటివి. ఆ ముళ్ళకంపని ఎవరు పట్టుకున్నా సరే వాళ్ళకి హాని అనేది జరుగుతుంది కదా. ఎవరైనా సరే ఆ ముళ్ళకంపని పట్టుకుంటే హాని అనేది జరుగుతుంది. వాళ్ళకి తెలుసునన్నమాట. వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఆ ముళ్ళకంపల ద్వారా వాళ్ళు హానికి గురవుతారు, వాళ్ళు కష్టాలకు గురవుతారని తెలిసి కూడా వాళ్ళు ఏంటంటే ఆ మార్గంలో ఉండేటువంటి ఎన్నో ముళ్ళకంపని తీసేస్తారన్నమాట. మార్గంలో ముళ్ళే కాదనమాట, మార్గంలో ఎన్నో ఏమిటంటారు కానీ పాములు లాంటివి విషసర్పాలు కూడా ఉన్నాయి. విషాలు చింపేటువంటి ఎన్నో మృగాలు కూడా ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే
ఎన్వియస్ అంటే ఏమంటారు దాన్ని? ఎన్వియస్ అంటే ఈర్ష్య కలిగినటువంటి ఎన్నో జీవరాశులు అక్కడ ఉన్నాయి. వాటిని పాముతో పోల్చారన్నమాట. ఎన్నో ఎన్నో మనకి ఎన్నో చెట్లు చేమలు అన్నీ కూడా బాగా ఆ మార్గ మధ్యంలో ఎన్నో తుప్పల్లాగా ఎన్నో కలుపు మొక్కల్లా వచ్చేసాయి అన్నమాట. వాటి మధ్యలో ఎన్నెన్నో విషసర్పాలు ఎన్నో ఉండొచ్చు అనమాట. వాటన్నిటినీ కూడా ఏంటంటే ఇది ఏమంటారు? ఎన్వియస్ అనగా ఈర్ష్య కలిగినటువంటి వ్యక్తులతో పోల్చారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు ఈర్ష్య కలిగినటువంటి సర్పాలు, ఈర్ష్య కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అహేతుక కృప ఉండడం వలన వాళ్ళకి అది ఎంత హాని కలిగినప్పటికీ కూడా వాటి నుంచి ఎంతో ఉత్సాహంతో, ఇక్కడ భక్తిదాస్ ఠాకూర్ ఏమిటి రాస్తున్నారంటే, ఉత్సాహం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకుండా పదే 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 మార్గాన్ని ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఏంటిది దాన్ని మార్గాన్ని శుభ్రపరచడంలోనే ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ సేవని ఒక కర్తవ్యంగా భావించి వాళ్ళు చేస్తారన్నమాట. ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా చేసిన తర్వాత ఏ విధంగా అయితే ప్రయాణికుడు చాలా సులభంగా తన ప్రయాణాన్ని ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఏ విధమైనటువంటి కలతకి లోనవ్వకుండా ఎలాగైతే ఒక ప్రయాణికుడు ముందుకు సాగగలడో, అదే విధంగా ఆచార్యులు ఏంటంటే భక్తి మార్గంలో ఉండేటువంటి ముళ్ళని, ఎన్నో చిన్న చిన్న రాళ్ళు, వాటి చాలా గుచ్చుకుంటాయి అన్నమాట కాళ్ళకి. అవన్నీ కూడా ఏంటంటే ఈర్ష్య కలిగినటువంటి వ్యక్తులు అక్కడ ఉంచేటువంటి ముళ్ళ కంపలు, తర్వాత వాటన్నిటితో పోల్చారన్నమాట. వాటన్నిటినీ మార్గాన్ని సుస్థిరం చేస్తారు. దీనికి ఎంతో కష్టం అవసరం, దీనికి ఎంతో మనకి ఎంతో ఎంతూజియాజం అనగా ఉత్సాహం అవసరం వీటన్నిటికీ చేయడానికి. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆచార్యులు అహేతుకి కృప వలన ఆచార్యులు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని తీసేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఏమిటంటారు ఉత్సాహం ఎప్పుడెప్పుడైతే ఈ ముళ్ళ కంపల్ని తీయడంలో ఎక్కువగా ముళ్ళ కంపలు ఉన్నప్పుడు వాళ్ళు నిరాశ నిస్పృహలు చెందరన్నమాట. ఆచార్యులు ఏమిటంటే నిరాశ నిస్పృహలు చెందకుండా ఇంకా పదే పదే ఆ సేవలో నిర్మగ్నం అవుతూనే ఉంటుంటారన్నమాట. ఎందుకంటే దీనికి అంతమంతూ లేదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఇవన్నీ వస్తూనే ఉంటుంటాయి. మాయావాదుల ద్వారా, కర్మవాదుల ద్వారా, జాత గొస్వాయిల ద్వారా, ఇలాగా భక్తి మార్గంలో కామ క్రోధ లోభ మద మత్సర్యాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవే కాకుండా ఎన్నెన్నో భక్తి మార్గంలో ఎన్నెన్నో ఆటంకాలు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. కానీ ఆచార్యులు వారి యొక్క కృపని ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క కృపని ఏమిటంటే ఈ విధంగా ఆ మార్గంలో ఉండేటువంటి ఆ సాధకుడి యొక్క మార్గంలో అది కనిష్ట సాధకుడు అవ్వచ్చు, ఉత్తమ సాధకుడు అవ్వచ్చు, లేకపోతే మధ్యమ సాధకుడు అవ్వచ్చు. ఏ విధమైనటువంటి సాధకుడైనా సరే ఆచార్యుల యొక్క అహేతుక కృప ఏమిటంటే వాళ్ళు ఈ మార్గంలో ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని ఏంటంటే శుభ్రపరచడమే వాళ్ళ యొక్క మార్గం అన్నమాట. వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి ఎంతో ఉత్సాహంగా ఏంటంటే ఎన్నో కోట్లాది ఈ ముళ్ళనన్నిటినీ భక్తి యొక్క మార్గంలో వాళ్ళు చేస్తారు. ఇది ఆచార్యుల యొక్క క్యారెక్టర్. ఇది ఆచార్యుల యొక్క క్యారెక్టర్ అంటే ఏంటి? ఆచార్యుల యొక్క వ్యక్తిత్వం. ఎవరైతే వ్యక్తులు చాలా స్వార్థపరులు ఉన్నారో వాళ్ళ యొక్క సొంత ప్రలోభాలకి లోనుపడి సొంత ఆనందపు ఎవరైతే బద్ధకం వాళ్ళని ఆవహించిందనమాట, అలాంటి వ్యక్తులు, అధర్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే ఈ మార్గంలో ఏంటంటే అభక్తులుగా ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఈ మార్గంలో ఉండరు అనమాట. భక్తుల యొక్క మార్గంలో వాళ్ళు ఏ విధమైనటువంటి హెల్ప్, ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకి ఇవ్వరు అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఆటంకాలు వాళ్ళు ఇస్తారన్నమాట.
కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అభక్తులు నేను నా గురించి నా యొక్క పరువు ప్రతిష్ట నా సొంత అభిమానం నా సొంత ఆనందం కోసం నేను చేయాలి తప్ప ఇంకోళ్ళ కోసం నేను చేయాల్సిందేమిటి? నా సొంత విషయాల కోసం నేను చేయాలి, ఇంకోళ్ళ కోసం చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ఈ విధంగా చేస్తారన్నమాట. కానీ భక్తులేంటి, భక్తులు ఈ విధంగా ఏమిటంటే అభక్తులను ఎప్పుడూ కూడా నిందించడానికి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆనందం ఉండదన్నమాట. వాళ్ళకి అభక్తులు నిందించి ఏమిటి లాభం అని అంటారన్నమాట. కానీ ఇంకో రకమైనటువంటి భక్తులు ఉన్నారంట. వీళ్ళు అభక్తులైతే ఇంకో రకమైనటువంటి భక్తులు ఎవరట? నిర్జన భజన చేసిన వాళ్ళంట. నిర్జన భజన చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి కష్టం కూడా తీసుకోరన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తన యొక్క భక్తి, తన యొక్క నిర్జనమైనటువంటి భక్తి చూసుకోవడంలోనే జీవితం అయిపోతుంది అన్నమాట. వాళ్ళు ఇంకోళ్ళని వృద్ధి చేయాలి, ఇంకో వ్యక్తుల్ని ఉద్ధరించాలి అనే విషయాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళు ఆలోచించారన్నమాట. కానీ ఆచార్యులు అనే వాళ్ళు ఏమిటంటే పరదుఃఖ సుఖీ, పరదుఃఖ దుఃఖి అన్నమాట. ఆచార్యులు ఏంటంటే ఇంకోళ్ళ యొక్క దుఃఖం చూసి వీళ్ళు దుఃఖపడతారన్నమాట. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. చాలామంది పరుల యొక్క దుఃఖం చూసి దుఃఖపడుతారు, కాకపోతే వాళ్ళకి ఎలాగ వాళ్ళని దుఃఖం నుంచి బయటపడాలనేది వాళ్ళకి తెలియదు అనమాట. భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు దీనికి సరైనటువంటి ఉదాహరణ ఎలా ఇచ్చారంటే, ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని ఈత రాక చాలా కష్టపడుతున్నాడు, వింటున్నారా? ఈత రాక చాలా కష్టపడుతున్నాడు, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి చూస్తున్నాడు అనమాట, ఈత రాక చాలా కష్టపడుతున్నాడు. ఈ వ్యక్తి ఈత వచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే ఆయన యొక్క షర్ట్ని తీసుకొచ్చి నేను ఆయన్ని రక్షించాను అని చెప్పి అనుకున్నాడంట. కాకపోతే ఇది కృప కాదు, ఆయన వ్యక్తిని రక్షించాలి. ఆ షర్ట్ని, ఆయన యొక్క దుస్తుల్ని బయటకు తీసుకోవడం ద్వారా ఆ వ్యక్తి ఇంకా నీటిలో ఏంటంటే కష్టపడుతూనే ఉన్నాడు అన్నమాట. ఆ భక్తిసిద్ధాంత ఠాకూర్ మరో ఉదాహరణ కూడా ఇచ్చారన్నమాట. ఒక ఇద్దరు సోదరులు ఉన్నారు. ఈ పెద్ద సోదరుడికి చిన్న సోదరుడికి ఏమైందో, ఒక అమ్మకి ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఇంకో పుత్రుడు ఏంటంటే డయేరియాతో చాలా బాధపడుతున్నాడు అన్నమాట. బాధపడుతూ ఏమిటిది పిల్లి కూతలు చేస్తున్నాడు. ఆ నీరసంతో చాలా బాధపడుతున్నాడు, అన్నాడు అనమాట. ఎందుకు ఇలా బాధపడుతున్నాడు? అమ్మ బయటికి వెళ్ళింది, అమ్మ బయటికి వెళ్ళి వచ్చే లోపల వీడికి కొంచెం నేను పరోటాలు తినిపిస్తానని చెప్పి మంచి నేతి పిండి వంటకాలన్నీ తినిపించాడు అనుకోండి. ఏమవుతుంది? డయేరియా ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గుతుంది? డయేరియా ఎక్కువైపోతుంది అనమాట. సో వీడేమనుకున్నాడంటే వాడికి మంచి చేద్దామని చెప్పి ఇంకా మంచి చేయాలని అనుకున్నాడు అన్నమాట. మంచి చేయాలని అనుకుని వాడికి ఇంకా పరోటాలు అన్నీ పెట్టి వాడికి తినిపించాడు అన్నమాట. తినిపించిన తర్వాత అమ్మ బయట నుంచి వచ్చిన తర్వాత వీడికి ఇంకా విరోచనాలు ఇంకా ఎక్కువైపోయాయి అనమాట, డయేరియా. అయితే అమ్మ అడిగింది అనమాట, ఎక్కడికి వెళ్ళాడు తమ్ముడు అంటే పదే బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నాడు అన్నాడు అనమాట. అంటే ఏమిటి ఇచ్చేవాడికి? ఏమన్నా నేను పరోటాలు బాగా చేసి పెట్టాను అన్నది. సో మంచి ఏమిటో చెడు ఏమిటో మనకు తెలియాలన్నమాట. అది ఎక్కువ డిసెంట్రీ కానీ ఎక్కువ విరోచనాలు చేస్తే పరోటాలు తింటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో మనకు మంచి చేయాలని అనిపించవచ్చు, కాకపోతే ఏంటంటే మన యొక్క సొంత లాభాల కోసం, సొంత దీనికోసం చేయకూడదు అనమాట. సో ఇక్కడ పరదుఃఖ సుఖి ఎవరైతే, పరదుఃఖ దుఃఖి ఎవరు ఆచార్యులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా పరుల యొక్క సుఖం కోసమే పరుల యొక్క దుఃఖాన్ని చూసి వాళ్ళు దుఃఖపడతారన్నమాట. బయట వాళ్ళని చూసి, మిగతా వాళ్ళని చూసి భయపడారన్నమాట. ఇక్కడ భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, కోట్లాది మంది మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా, మనల్ని ఎదురు తెరిచినప్పటికీ కూడా, మన ఏంటంటే చాలా కష్టపెట్టినప్పటికీ కూడా మనం చాలా గట్టిగా చెప్తాం అన్నమాట. మాకు మిగతా వాళ్ళకి మనం ఈ పరమ సత్యం చెప్పడంలో ఎప్పుడూ కూడా భయపడరు అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా పరమ సత్యాన్ని ఎప్పుడూ కూడా పరుల యొక్క హితం కోసం ఎప్పుడూ చెప్తారన్నమాట. పరుల యొక్క హితం కోసం ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా, కోట్లాది మంది వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా,
ఒక వ్యక్తే వినడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా, కోట్లాది మంది లేనప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే వాళ్ళు కృష్ణ కథని చెప్తారన్నమాట. సో ఈ విధంగా ఏమిటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా భక్తియుక్త సేవలో, భక్తియుక్త మార్గంలో ఎప్పుడూ దృఢంగా ఉంటారు. వాళ్ళు ఏ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి విషయాలన్నిటినీ కూడా తృణీతృణకం చేసి బయటకి పంపించేస్తారు. వాళ్ళు ఎప్పుడూ కూడా మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని పరిపూర్ణం చేయడానికే జగత్తంతా కూడా ప్రచారం చేస్తారు. వాళ్ళకి తెలుసు అన్నమాట, జీవులందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చింది ఎందుకంటే భగవంతుణ్ణి వదిలేసి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళకి తెలుసు అనమాట, జీవులందరూ ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మ దగ్గర నుంచి అందరూ కూడా పరమసత్యం కోసమే పాకులాడుతున్నారు. ఆ పరమసత్యం నుంచి వైదొలిగి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చారు కాబట్టి అందరూ కూడా ఈ కృష్ణ కథని వినడానికి సుముఖత చెందరు. అందరూ కూడా ఏంటంటే సుముఖత చెందరు కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు ఈ కోట్లాది మంది జీవుల్లో ఎవరో ఒక వ్యక్తి అయినా సరే, ఎవరికైనా ఈ కృష్ణ కథకి వినడానికి సుముఖత లేదా అని చెప్పి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కృష్ణ కథని పదే 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 పరమసత్యాన్ని మళ్ళీ మళ్ళీ ప్రచారం చేస్తారన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ల వారు, భక్తి వినోద్ ఠాకూర్ ఏమంటున్నారంటే, భక్తి వినోద్ ఠాకూర్ల వారు అందుకనే ఈ విధంగా అన్నారు, ఒక ప్రచారకుడి యొక్క లాభం అనేది ఏమిటంటే ఎన్నో కోట్లాది మంది వ్యక్తులు సాంఘిక సేవలు ఎన్నో చేయొచ్చు అన్నమాట. కానీ ఒక్క ప్రచారకుడి యొక్క కోట్లాది మంది సంఘ సేవ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక్క ప్రచారకుడు ఆ యొక్క కుటుంబంలో కానీ, ఆ యొక్క రాజ్యంలో కానీ, మనకున్నటువంటి రాష్ట్ర జిల్లాలో కానీ, ఆ యొక్క దేశంలో కానీ, ఆ యొక్క రాష్ట్రంలో కానీ, ఆ యొక్క దేశంలో కానీ, ఆ యొక్క భూమి పైన ఒక్క ప్రచారకుడు ఉంటే ఆ యొక్క దేశం, రాజ్యం, కుటుంబం, ఆ యొక్క పృథ్వీ అంతా అక్కడ ఉన్న జీవులందరూ కూడా ఏమిటవుతారంటే వాళ్ళు ఏంటంటే పరమసిద్ధిని పొందుతారని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ వారు అన్నారు. మనం ఎక్కడైనా విన్నామా ఇలాగా? చూడండి, ఎందుకంటే చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు అన్నారంట, ఏమిటి మహాప్రభు భక్తగణే ఏమిటి ఈ మొత్తం ప్రపంచం అంతటినీ వాళ్ళు ఏంటంటే ఇది చేయగలరు అన్నమాట. మొత్తం ప్రపంచం అంతటినీ ముక్తిని ప్రసాదించగలరు అన్నమాట. సో భక్తి వినోద్ ఠాకూర్ల వారు ముందు ఏమంటే ఇంకా కొనసాగిస్తూ ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ పరమసత్యాన్ని ప్రచారం చేయడానికి ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా సంఘంలో ఎవరు కృష్ణుడికి ఎదుర్పు తెరుపుతున్నారో, లేకపోతే ఎవరైతే మనసు నిండా ఈర్ష్యా స్వభావాలు ఉన్నాయో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమయంలో అందరూ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనకి అడ్డంకులు ఇస్తూనే ఉంటుంటారు. ఆయన ఏమి చెప్తారంటే దీని వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏ పని చేయకుండా ఎవరికి వాళ్ళ యొక్క సొంత ప్రభులోభాలకి అలవాటు పడి ఉన్నవాళ్ళు ఏమిటంటే అధర్మంగా వాళ్ళు ఎలాగైతే అధర్మంగానే ఉంటారంట ఎప్పుడు పడితే అప్పుడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడు ఆ దశాబ్దాల్లో ఎప్పుడు పడితే అప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంటారు. మనం పెద్దగా దాంట్లో గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ వారు చెప్తున్నారు. కొన్నిసార్లు మనం కూడా చూస్తాం అనమాట. ఇప్పుడున్నటువంటి సమాజంలో మనకేంటంటే ఎవరైతే మనకి భక్తియుక్త సేవలో మనకి ఎదుర్పు ఉంటారో మనకేంటంటే కొంచెం విచలితం అయిపోతుంటాం. ఎవరో క్రిస్టియన్లు వస్తున్నారో, లేకపోతే ముస్లింలు దాడి చేస్తున్నారో, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మనకి ఎదుర్పు చెప్తున్నారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్నారనమాట. పాండవుల దగ్గర ఉన్నారు, ప్రహ్లాదుల దగ్గర ఉన్నారు, ధ్రువ మహారాజు దగ్గర ఉన్నారు,
భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారి దగ్గర ఉన్నారు, అందరూ కూడా ఉంటున్నారు అన్నమాట. ఇప్పటికీ ఉంటున్నారు, రాబోయే తరాల్లో ఉంటూనే ఉంటుంటారన్నమాట. సో ఇదేం కొత్త ఏం కాదనమాట. సో భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు ఏమన్నారంటే, ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో, ఎవరైతే సాధ భక్తులు శుద్ధ భక్తుల్ని ఆచరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా దీన్ని పెద్దగా పట్టించుకోరు, వాళ్ళ యొక్క శుద్ధ భక్తిని చేయడానికి ముందుకు వెళుతూనే ఉంటుంటారంట. వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ కూడా ఏమిటంటారు, గడ్డిపోచ కింద వాళ్ళందరూ తీసేస్తారంట. గడ్డిపోచ కింద తీసేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సొంత భజనలో ఎప్పుడూ కూడా నిమగ్నమై ఉంటారు, ప్రచారంలో నిమగ్నమై ఉంటారు. ఇంకో రకమైనటువంటి వాళ్ళు ఏమిటంటే వాళ్ళు సంప్రదాయంలో ఉంటున్నప్పటికీ కూడా మోసపరించేటువంటి ప్రవృత్తిలో ఉంటున్నటువంటి వాళ్ళని వాళ్ళని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు కాదంట. భజనానందులు ఎవరైతే అహైతుకి అప్రతియత అయినటువంటి భజనానందులు ఎవరైతే ఉంటారో అలాగే వాళ్ళకితో మనం సత్సాంగత్యం చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. అందుకే దీన్ని ఏమిటంటే 3 రకాలైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ భక్తిసిద్ధాంత ఠాకూర్ చెప్పారు. మొదటిది పరిపూర్ణంగా డూప్లిసిటస్ అంటే ఏంటి? డూప్లిసిటస్ అంటే పరిపూర్ణంగా ఏంటంటే నిర్మలమైనటువంటి స్వభావం కలగనటువంటి వ్యక్తులు అన్నమాట. ఇంకొన్ని వ్యక్తులు ఏంటంటే వాళ్ళ యొక్క సొంత ఆనందం కోసం అనేటువంటి వ్యక్తులు. మూడో వ్యక్తులు అధర్ములు. సో వీళ్ళ ముగ్గురు ఎప్పుడు పడితే అప్పుడు ఆ యుగాల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంటున్న వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక వ్యక్తులుగా మనకేంటంటే గోచరిస్తారు, కానీ వాళ్ళు నిజమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తులు కారు అని చెప్పి భక్తిసిద్ధాంత ఠాకూర్ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. వాళ్ళే కానీ ఇక్కడ భక్తిసిద్ధాంత ఠాకూర్ ఏమని చెప్తున్నారంటే వాళ్ళు వైష్ణవులుగా ఉండేటట్టుగా మనకి కనిపించవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు కూడా తిలకాన్ని ధరించవచ్చు, వాళ్ళు కూడా కంటిమాలను ధరించవచ్చు, వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు, కృష్ణున్నే ఆరాధించవచ్చు. కానీ భక్తిసిద్ధాంత ఠాకూర్ ఏమంటున్నారు, అంతర్శాక్తో బహిశైవ సభ్యాం వైష్ణవో మతి. ఏమిటి? వాళ్ళ యొక్క తత్వం శాక్త. ఏమిటి? ఇంటర్నల్లీ అడ్హరింగ్ టు శాక్త ఫిలాసఫీ అంటే ఏంటంటే లోపల వాళ్ళు ఏంటంటే శక్తిని కొలుస్తారనమాట. శాక్తమైనటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. చూడండి, ఇక్కడికి వస్తారు చాలా మంది వచ్చి బాబా ఎంతో బాగుంది, వాడు ఎంతో పెద్ద నామం పెట్టినట్టు మనకు గోచరిస్తారని. వాళ్ళని అడిగామనుకోండి, భౌతిక ప్రకృతే దేవుడు వాడికి. ఇక్కడ వచ్చి ఇటుకలను చూస్తారు, అన్నీ చూస్తారు, కృష్ణుని చూడు అనమాట. వాళ్ళకి ప్రకృతే దేవుడు అనమాట. అంతర్శాక్తి ఇదంతా ఏంటంటే శక్తిని కొలిచేవాళ్ళు అనమాట. చాలా మంది ఇక్కడికి వచ్చి మీ యొక్క బాగుంది అంటారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకంతా కూడా అంత న్యాచురల్గా ఉండాలని అనిపిస్తుంటుంది. ఇదంతా కూడా శక్తిని కొలిచారు. అంతర్శక్తి. బహిర్శైవ అంటే ఏంటి? శైవ సిద్ధాంతం శైవ సిద్ధాంతం అంటే ఏమిటంటే వాళ్ళు ఏంటంటే తాను ఎలా ఆనందించాలని ఎప్పుడు పడితే అప్పుడు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. భగవంతుడికి ఆనందించడం, కానీ బయటకు మాత్రం వైష్ణవుల్లా కనిపిస్తాడన్నమాట, కృష్ణుడు భక్తి చేస్తున్నట్టుగా అన్నమాట. అందుకే వీటన్నిటినీ మన ఆచార్యులు ఏమంటే శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికి విధేయం వినా ఐకాంతికి హరేర్ భక్తి ఉత్పాత ఇవ కల్పతే. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకేంటంటే అఫ్కోర్స్ బయట ఎక్స్టర్నల్ అంటే ఏమిటంటే బహిర్గతంగా ఉండేటువంటి వేషధారణ అనేది ముఖ్యం కాదు. చాలామంది కూడా అంటూ ఉంటారనమాట, బయట వేషధారణ ముఖ్యం స్వామి, లోపల మనం చేసుకోవాలి కదా, లోపల మనం హరే కృష్ణ మంత్రం చేస్తూనే ఉండాలి కదా, లోపల మనం భగవంతుడిని ఎప్పుడు కూడా ఆరాధించి ఉండాలి కదా, బయట ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు కదా, ఎలా మీరు జడ్జి చేయగలరు లోపల ఆయన ఎంత పెద్ద భక్తుడో అని చెప్తారన్నమాట చాలాసార్లు. కానీ లోపల ఏది ఉందో అదే బయటకు వస్తుంది కదా. ఏది కూడా మనకి లోపల బయట పెద్ద వేరేం కాదనమాట. మనం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఊరికినే అనలేదన్నమాట. ఇక్కడ భక్తిసిద్ధాంత ఠాకూర్ అందుకే అంటున్నారు అనమాట, మనం లోపల ఏదైతే లోపల శాక్తులుగా శైవులుగా, అందుకే బయట వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఏంటంటే లోపల ఏంటంటే వాళ్ళందరూ కూడా అతి నీచమైనటువంటి కామోద్వేగాలతో ఉంటున్నారనమాట లోపల.
దాన్ని అణుచుకుంటూ ఉంటారనమాట. ఎంతో గొప్పగా టిప్ టాప్గా డ్రెస్ వేసై వస్తారనమాట. దానికి బయట ఎక్స్టర్నల్గా డిగ్రీలు అన్నీ ఉంటాయన్నమాట. లోపలంతా కామ క్రోధ లోపమోహ మదమత్సర్యాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఈ నానా చెత్త రీళ్లు షార్ట్లు ఇవన్నీ చూసి సినిమా పోస్టర్లు ఇవన్నీ చూసి లోపలన్నీ కూడా అవే ఉంటాయన్నమాట. కానీ పెద్ద పెద్ద డిగ్రీలు బయటకు ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇక్కడ పెద్ద స్టార్లు పెట్టుకుంటారు, కొంతమంది స్టార్లు పెట్టుకుంటారు కదా, కొంతమంది అవార్డులు రివార్డులు అన్నీ పెట్టుకుంటుంటారు అనమాట. మొత్తం అన్నీ కూడా ఇంట్లో. కానీ వాళ్ళ యొక్క బయటకు మాత్రం అందరికీ కనిపించేది ఏమిటి, పెద్ద కృష్ణుడి యొక్క భక్తుడిలాగా, విష్ణువు యొక్క భక్తుడుగా ఏదో కొలుచేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట. కానీ అలాంటి వాళ్ళే, ఎందుకంటే రావణాసురుడు లాంటి వాళ్ళు చాలా డైరెక్ట్గా ఉంటారనమాట. అంటే నేను రాముడు లేడు, నేను నమ్మను, అంతే, సింపుల్. అంటే వీడు రాక్షసుడు, వీడు నాస్తికుడు అని ఈజీగా తెలుస్తుంది. కానీ భక్తిసిద్ధాంత ఠాకూర్ ఏమంటారంటే అధర్మంగా ఉండేటువంటి వ్యక్తులు, అంటే ధర్మంగా ఉంటూ అధర్మాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తులే చాలా ఎక్కువ మంది అన్నమాట. అలాంటి వాళ్ళని పసిగట్టడమే చాలా కష్టం అనమాట. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది కలియుగంలో ఉంటున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ వల్లనే కైతవ ధర్మం అనేది ఎక్కువగా ప్రజలిపోతుంది అన్నమాట. సో అందరూ కూడా ఇప్పుడు మనం 12 గంటలకి పుష్పాంజలి ఇప్పుడు ఉంది. సో ఇంకెప్పుడైనా భగవంతుడి యొక్క కృప, భక్తిసిద్ధాంత ఠాకూర్ యొక్క కృప ఉంటే ముందు మనం చదివి అర్థం చేసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరేర్ తిరోభావ महामहोत्सव की जय. शिल भक्तिसिद्धांत वैभव की जय. शिल भक्तिसिद्धांत ठाकुर की जय. वांछाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः.